వెల్కమ్ టు న్యూస్ అడ్డా. విజయారెడ్డి కేసులో సంచలన నిజాలు బయటకు రాబోతున్నాయా? ఒక మనిషి బలవంతంగా తన ప్రాణం తీసుకోవాలంటే ఖచ్చితంగా బలమైన కారణాలు ఉండాలి. బలమైన కారణాలు ఉంటేనే ఒక మనిషి చనిపోతాడు. కానీ హైదరాబాద్లోని చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రాంతంలో గూడ్స్ రైలు కింద పడే విజయారెడ్డి అనే ఐటీ ఉద్యోగి, ఆమె ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. విజయారెడ్డి ఐటీ ఉద్యోగి, ఓ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తోంది. వేతనం నెలకు 1,00,000కు పైగానే ఉంటుంది. ఆమె భర్త కూడా ఐటీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాడు. పేరు పొందిన సంస్థలో ఉద్యోగం రావడంతో దుబాయ్ వెళ్లిపోయాడు. అతడి వేతనం కూడా భార్య అకౌంట్కి ఎప్పటికప్పుడు బదిలీ చేస్తుంటాడు. ఆర్థికంగా ఈ కుటుంబానికి ఎటువంటి కష్టాలు లేవు. పైగా హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలలో వారికి కమర్షియల్ బిల్డింగ్లు ఉన్నాయి. వాటి ద్వారా ప్రతి నెల రెంట్లు కూడా వస్తుంటాయి. పిల్లలిద్దరూ కార్పొరేట్ కాలేజీలలో చదువుతున్నారు. అక్కడే హాస్టల్లోనే ఉంటున్నారు. విజయారెడ్డి తన తల్లితో కలిసి నివాసం ఉంటుంది. ఐటీ పరిశ్రమలో కాబట్టి ఎక్కువగా రాత్రిపూట షిఫ్ట్లుంటాయి. అందువల్ల ఆమె నైట్ పనిచేస్తుంది, డే పూట రెస్ట్ తీసుకుంటుంది. ఎటువంటి ఆర్థిక సమస్యలు లేవు. భర్త నుంచి ఇబ్బందులు కూడా లేవు. బంధువులతో ఆస్తి తగాదాలు లేవు. ఇలాంటి క్రమంలో విజయారెడ్డి చనిపోవడం కూడా ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. దుబాయ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత విజయారెడ్డి భర్తను పోలీసులు విచారించారు. అతడు తమ కుటుంబానికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవని, తన భార్య అలా ఎందుకు చేసిందో అర్థం కావడం లేదని అతను వాపోయాడు. విజయారెడ్డి సోదరులను కూడా పోలీసులు విచారించారు. బయటికి అందుతున్న సమాచారం ప్రకారం విజయారెడ్డి కేసులో బలమైన కారణం ఉందని, అందువల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది. ఇప్పటికే పోలీసులు కీలక ఆధారాలు సేకరించారని, త్వరలోనే వాటిని బయట పెడతారని తెలుస్తోంది. విజయారెడ్డి మొబైల్కు ఐఎమ్ సారీ మేడం అని ఒక వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చింది. ఆ వ్యక్తి ఎవరు అనేది ఇంతవరకు తెలియడం లేదు. ఐటీ ఇండస్ట్రీలో ప్రాజెక్టులు చేస్తున్నప్పుడు తోటి ఉద్యోగుల నుంచి ఇటువంటి సందేశాలు మేనేజర్లకు సహజమేనని తెలుస్తోంది. అతడు వృత్తిపరంగా అలా మెసేజ్ చేశాడా, లేక ఇంకేమైనా కారణాలున్నాయా? పిల్లలతో విజయారెడ్డి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమేంటి అనే విషయాలు అతి త్వరలో తెలుస్తాయని ప్రచారం జరుగుతోంది.